హలో మామ బ్రోస్, ఈరోజు అయితే మనం గ్యాలక్సీ బుక్ ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. బుక్ అంటే పుస్తకం కాదు మామ, బుక్ అంటే ల్యాప్టాప్. దీని స్పెసిఫికేషన్స్ అన్ని స్క్రీన్ మీద తెస్తున్నాడు, డీటెయిల్గా పాస్ చేసుకొని చూసుకోండి మామ. బాక్స్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది మొత్తం కార్డ్బోర్డ్తో ఉంది. ఇదంతా ఓపెన్ చేద్దాం. ఎక్కడ ప్లాస్టిక్ కానీ వాడట్లేదు. అయితే మెయిన్ ల్యాప్టాప్ అయితే పేపర్తో ర్యాప్ చేస్తున్నారు. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. తీసేద్దాం. ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే ఎక్కడ 43,000 ల్యాప్టాప్ వాడినట్టు అయితే ఫీల్ లేదు. మొత్తం అల్యూమినియం తెచ్చున్నారు, చాలా ప్రీమియంగా ఉంది. ఫింగర్ ప్రింట్స్ కూడా ఏం అట్రాక్ట్ చేయట్లేదు. ఇక్కడ రెయిన్బో కలర్ ఫినిషింగ్లో అయితే సామ్సంగ్ బ్రాండింగ్ అనిపిస్తుంది. ల్యాప్టాప్ కాకుండా మనకి యాక్సెసరీస్ డబ్బా ఒకటి అయితే ఇచ్చారు మామ. నేను ఓపెన్ చేసి దీంట్లో అయితే ఒక కేబుల్, ఒక ఛార్జర్ ఉంది. ఇది పీడీ ఛార్జర్ అనుకుంటా, 45 వాట్స్, బాగానే ఫాస్ట్గానే ఎక్కుతుంది. ఇదైతే కాంపాక్ట్ ఉన్నాయి మామ. ఈ రెండు C2C పిన్ ఇచ్చారు. పక్కన పెట్టద్దాం. ఒక క్విక్ స్టార్ట్ మాన్యువల్ గైడ్, పేపర్ వర్క్ ఏందో అంటారు, పోయిలు వేసుకొని తగలబెట్టుకోవచ్చు. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్ అయితే మన కింగ్ ఆఫ్ ద షో సామ్సంగ్ బుక్ని అయితే మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం. బుక్ అయితే ప్రీమియం లుక్ మామ, రిచ్. ఒక్క చేత ఓపెన్ చేసేయచ్చు బుక్ని అయితే. ల్యాప్టాప్ అయితే చాలా స్లిమ్గా వస్తుంది మామ, కేవలం 1.55 kgs. ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే చాలా పెద్దగా వస్తుంది, చాలా రెస్పాన్స్గా ఉంది మామ, చాలా స్మూత్గా ఉంది. కీస్ అయితే చాలా బాగున్నాయి మామ, ప్రెస్ చేస్తుంటే ఎక్కడ చీప్ ఫీలింగ్ అయితే రావటం లేదు. బ్యాక్ లైట్ 3 మోడ్స్ వస్తున్నాయి, మోడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అంతేకాకుండా ఇది 180 degrees బెండ్తో కూడా వస్తుంది మామ. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో ఐపీఎస్ డిస్ప్లే వాడాము, ఫుల్ హెచ్డీ డిస్ప్లే. ఐపీఎస్ డిస్ప్లే అయినా కానీ కలర్స్ కానీ స్కిన్ టోన్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉన్నాయి మామ. సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి పేరు పెట్టాల్సిన అవసరం లేదు, కొన్ని రోజుల నుంచి వాడుతున్నా నేను. ఎవ్రీథింగ్ మామ పర్ఫెక్ట్గా ఉంటే డిస్ప్లే. మూవీస్ చూస్తున్నా కానీ చూడాలనిపిస్తూనే ఉంటుంది, అంత బాగుంటుంది డిస్ప్లే అయితే దీనికి. ఇంకా స్పీకర్ విషయానికి వస్తే దీంట్లో 2 వాట్ స్పీకర్లు అయితే వాడారు మామ. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది దీంట్లో, బాగానే ఉంది మామ క్వాలిటీ అయితే. ఇంకా వెబ్ క్యామ్ విషయానికి వస్తే దీంట్లో 720p వెబ్ క్యామ్ అయితే ఉంది, పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అనే చెప్పొచ్చు. ఇంకా HDR కూడా ఉంది మా కెమెరాలో, బాగుంది కెమెరా అయితే. ఆటో ఫ్రేమింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 54 వాట్ అవర్ బ్యాటరీ ఇచ్చారు మామ. యూట్యూబ్లో వీడియో స్ట్రీమ్ చేస్తే మాకు అరౌండ్ 7 hours వచ్చింది. అదే మల్టీ టాస్కింగ్ చేస్తే 4 to 5 hours వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో ప్రాసెసర్ అయితే ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అయితే వాడారు మామ. గ్రాఫిక్ కార్డ్ అయితే ఐరిస్ XE వాడారు. ఇది కూడా బాగుంది మామ. డే టు డే లైఫ్ టాస్కింగ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. చూసుకున్నట్టయితే 2 CPIN పోర్ట్స్, ఒక HDMI పోర్ట్, ఒక USB పోర్ట్ అండ్ ఇంటర్నెట్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే చూసుకుంటే మైక్రో SD కార్డ్ పోర్ట్ ఒకటి, 3.5mm హెడ్ ఫోన్ పోర్ట్ కూడా ఉంటుంది. అది కాకుండా మరొక USB పోర్ట్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఈ పోర్ట్ ఏందో నాకు కూడా తెలియదు మా. ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే దీంట్లో పాజిటివ్స్ అయితే దీంట్లో డిస్ప్లే బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. అంతేకాకుండా దీంట్లో బ్యాటరీ బ్యాకప్ కూడా యావరేజ్గా ఉంది. కాన్స్ విషయానికి వస్తే దీంట్లో వెబ్ క్యామ్ అంతే ఓకే ఉంది మా, అంతే స్పీకర్స్ కూడా యావరేజ్గా ఉన్నాయి. ఫైనల్గా దీన్ని నేనైతే ఫ్లిప్కార్ట్లో 43,000 కొన్నాను మా. 43,000కి ఇది వర్తా అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మా. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి మంచి డిస్ప్లే, మంచి పర్ఫార్మెన్స్, డే టు డే లైఫ్లో ఎటువంటి ల్యాగ్స్ లేకుండా ఫ్రీగా హ్యాండిల్ చేస్తుంది మా, తీసుకోవచ్చు. మీరు ఒక స్టూడెంట్ అయితే డే టు డే లైఫ్లో ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు.